ఎవరి దగ్గరికన్నా వచ్చి నేను మాట్లాడతా, నాకు న్యాయం చేస్తామని చెప్పండి అని కోరడం జరుగుతుంది. ఆయనకు న్యాయం చేయాలంటే ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లేకపోతే అతని కుమారుడు లోకేష్ బాబు. ఎందుకంటే ప్రతిసారి అతను నాకు 100 కేసులు ఉన్నాయి, ఎన్ని కేసులు ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది. ఆ 100 కేసులు కానీ 50 కేసులు కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు లోకేష్ ఆలోచన చేయాలి. వాళ్ళకు సంబంధించిన అధికారులతో వాళ్ళ ఎఫ్ఐఆర్లన్నీ తెప్పించి, ఏంటివే ప్రభాకర్ రెడ్డి మీద ఇన్ని కేసులు ఉన్నాయని చెప్తున్నాడు, దీన్ని ఏదో ఒకటి మనం పరిష్కారం చేస్తాము, ఆయనకు న్యాయం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు లోకేష్ దీనిపైన ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. అది ఒక విధంగా నేను కూడా ఈ విషయంలో ఆయనకు మద్దతు తెలుపుతా. ప్రభాకర్ రెడ్డికి ఎందుకు తెలుపుతా అంటే, అతను చేసిన క్రైమ్ ఏదంటే BS3 BS4 అనే వెహికల్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము స్క్రాప్ వెహికల్స్. అశోక్ లైలాండ్ వాళ్ళు కూడా స్క్రాప్ వెహికల్స్ కిందనే అతనికి ఇచ్చినాడు. ఫేక్ రిజిస్ట్రేషన్లు, ఫేక్ ఇన్సూరెన్స్లు అన్నీ చేసి ఆ కేసుల్లో ఇన్వాల్వ్ చేసినారు. అంటే ప్రభాకర్ రెడ్డి ఉద్దేశం ఏమంటే, మేము అధికారంలో ఉన్నాము, దానికి సంబంధించిన అధికారులందరినీ కూడా భయపడించుకొని నేను కేసులు కొట్టేయించుకుంటా చంద్రబాబు నాయుడు లోకేష్ చెప్తే అనేది అతని ఉద్దేశం అనుకుంటాను. లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఇతరులటువంటి రాజకీయ నాయకులు కానీ అతనికి న్యాయం చేస్తా అంటే తీసుకొని వస్తాడు. అతను అడుగుతాండేది ఏమంటే, నేను చేసిండేది తప్పు, స్క్రాప్ వెహికల్ అనేటివి నేను బజార్లో తిప్పకూడదు రోడ్ల మీద, అందువల్ల దయచేసి ఇది బెరీనా ట్రైల్కి తీసుకొచ్చి నన్ను లోపల పెడితే మీరు నా కుటుంబానికి నాకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారనేదే అతని ఉద్దేశం. నాకుండే అభిప్రాయం కూడా అదే. అంటే ఒక దొంగ వచ్చి నేను ఫలానా ఇంట్లో దొంగతనం చేసిన, ఆ దొంగతనం చేసిన దానికి నేను పశ్చాత్తాపడి ఒప్పుకుంటాండా, మీరే జడ్జి గారు, మీరే న్యాయం చేయండి అని చెప్పి అడగడం లాంటిది. అలాంటిదే ఈరోజు ప్రభాకర్ రెడ్డి కూడా వాళ్ళ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడిని, లోకేష్ను కూడా అడుగుతాడు, నేను తప్పు చేసిన, దీంట్లో మీరు న్యాయం చేస్తే అందరూ ప్రజలకు మీరు ఒక మెసేజ్ పంపించిన వాళ్ళు అవుతారనేది అతని ఉద్దేశం అనుకుంటున్నారు. లేకపోతే అతని మీద ఏం పార్టీ కోసమో, పార్టీ కార్యకర్తల కోసమో, లేకపోతే ఎవరన్నా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాళ్ళ పార్టీలో ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ కోసం ఫైట్ చేసి కేసులు పెట్టింటే అతను చంద్రబాబు నాయుడును, లోకేష్ను, ఇతర రాజకీయ నాయకులను అడగల. అతను చేసిండేదే క్రైమ్. ఈ క్రైమ్ చేసి ఈరోజు మళ్ళీ నాకు న్యాయం జరగల్లా, ఎవరి దగ్గరికన్నా పోతా అని చెప్తాడు. రెండోది, మాకు సంబంధించినటువంటి ఎక్స్ఎమ్మెల్యేల దగ్గరికి అందరికీ తాడిపత్రి ఎక్స్ఎమ్మెల్యే అన్యాయం చేసినాడని చెప్పి ఇంత బుక్కులు తీసుకొని పోయి తిరుగుతాడు అందరి ఇళ్ళ కాటికి. అయ్యా ప్రభాకర్ రెడ్డి గారు, నేను తప్పు చేసింటే నీకు ధైర్యం ఉంటే కోర్టు గుండా కానీ నీకు సంబంధించినటువంటి పోలీస్ అధికారుల దగ్గరికి పోయి నా మీద కేసు పెట్టండి, నేను ఒప్పుకుంటా నేను తప్పు చేసింటే అయ్యా అని. నేను ఎలాంటి తప్పు చేయలేదని వాళ్ళ అధికారులకు తెలుసు, వాళ్ళ పార్టీ వాళ్ళకు తెలుసు, అందరికీ తెలుసు. పబ్లిక్ను మోసం చేసే దానికోసం మాత్రమే ఇలాంటివన్నీ జిమ్ముకులు చేస్తుంటాడు. చెప్పిందే చెప్పి ప్రజలు నమ్మించాలనే ఆలోచనలో అతని ఆలోచన.